న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసులు ప్రిలిమినరీ దర్యాప్తు రిపోర్టుని ఇప్పుడు బయటకు పెట్టారు. ఇన్ఫాక్ట్ ప్రవీణ్ దాటిన సీసీ కెమెరాలను పరిశీలించా ఉన్నారు ఐజీ అశోక్. చేతులు అలాగే శరీరంపై గాయాలున్నాయన్నారు ఆయన. ముఖంపై కూడా గాయాలున్నాయంటూ చెప్పుకొచ్చారు. కాలుపై కాలిన గాయం ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్. యాక్సిడెంట్ చేసిన కారు కోసం గాలిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ప్రమాదం చేసిన కారు కోసం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. రిమెంబర్, ప్రమాదం చేసిన కారు కోసం గాలిస్తున్నామన్నారు ఐజీ అశోక్. ఎవరికైనా అనుమానాలుంటే తమని సంప్రదించొచ్చంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారంటూ కూడా చెప్పుకొచ్చారు. విజయవాడలో 4 గంటలు ఎవరిని కలిశారు? దాంతోపాటు విజయవాడలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామంటూ కూడా ఐజీ అశోక్ చెప్పుకొచ్చారు. ప్రవీణ్ మృతిపై విద్వేషాలు సృష్టిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఐజీ అశోక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని. దాంతోపాటు పోలీసు శాఖ కూడా చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు ప్రిలిమినరీ దర్యాప్తు రిపోర్టుని బయటపెట్టారు. ప్రవీణ్ దాటిన సీసీ కెమెరాలను పరిశీలించామని చెబుతూనే దాంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఐజీ అశోక్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మనకు రాజమండ్రి నగరానికి దగ్గరలో 24 మార్చ్ రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల్ గారని పాస్టర్, వారు హైదరాబాద్ సంబంధించిన వారు మోటార్ సైకిల్ మీద వస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కడ మరణించడం జరిగింది. 25వ తారీఖు మార్నింగ్ 8:47కి ఇది డయల్ 112 కాల్ వచ్చింది. ఒక డెడ్ బాడీ పడి ఉంది ఒక మోటార్ సైకిల్ తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇన్ఫార్మెంట్ ఎవరు ఒక ఫోన్ చేసి చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళి అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ ఒక డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్ లో దొరికిన నంబర్స్ తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి మాట్లాడితే చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల పాస్టర్ గా దాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము, వారి హైదరాబాద్ వారి స్వస్థలం కావడంతో వారు సాయంత్రం ఇక్కడికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము. ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ ఈ మృతి మీద మాకు అనుమానం ఉందని చెప్పడంతో మేజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ ఇది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు వీరి మృతి మీద వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొంత ప్రజలకు కానీ అనుమానాలు ఉండడం వల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని దీన్ని దర్యాప్తు చేయడానికి మనం నియమించడం జరిగింది. దానికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారు, తర్వాత నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్, ఉమామహేశ్వరరావు, విజయ్ కుమార్, ఇలా ఇన్వెస్టిగేషన్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా నియమించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు 45 నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు. దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి అప్పటికప్పుడు
దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బేసిక్ గా మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వారు 24 తారీఖు హైదరాబాద్ లో వారు ప్రిలిమినరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ, తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. సో వారు 24 తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ 1 o'clock చౌటుపల్ టోల్ గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతా ఉంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూవ్మెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూవ్మెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయి. అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్ట్, FSL కి టాక్సికాలజీ రిపోర్టు, ఫర్దర్ గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనం ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంపీ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్, అప్పుడు మీరు CCTVలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్ తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏమైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్ కి ఆ కార్ కు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కార్ లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్ కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్ కు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది SP గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని, నన్ను కానీ జిల్లా SP గారిని కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్ లో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తాం. రైట్, అది పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అట్ ద సేమ్ టైం ప్రిలిమినరీ దర్యాప్తులో ఎటువంటి అంశాలు వెలుగులో చూడడం జరిగింది, దాంతోపాటు ఇంకా ఎటువంటి రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది, ఎటువంటి రిపోర్ట్స్ కోసం పంపించడం జరిగింది, ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది, ఏ అంశాలను పరిశీలించడం జరుగుతోంది, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది, ఏ అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఇవన్నీ కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామంటూ IG అశోక్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో దర్యాప్తుకు సంబంధించి అట్ ద సేమ్ టైం ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి, ముఖ్యంగా ప్రవీణ్ మృతికి సంబంధించిన కేసు విషయంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్,
ఇటు ఐజీ అశోక్ చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇక్కడ టాక్సికాలజీకి సంబంధించి అంటే టాక్సికాలజీ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడిన సందర్భం, అలాగే సెల్ ఫోన్స్కి సంబంధించి ఎనాలిసిస్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. దాంతోపాటు డెంట్ మార్క్స్ బైక్కి దాంతోపాటు అటుగా కొన్ని కార్లు వెళ్తున్నాయి. ఆ కార్లకు సంబంధించి ఏమైనా తగులుంటుందా, ఆ పెయింట్ మార్క్స్ ఏమైనా బైక్ ఉన్నా, లేకపోతే బైక్కి సంబంధించి ఏవైనా డెంట్ మార్క్స్కి సంబంధించి మిగిలిన కొన్ని కార్ల గురించి కూడా అక్కడ పాస్ ఆన్ అవుతున్నాయి కాబట్టి వాటిని కూడా పరిశీలిస్తామంటున్నారు. కాబట్టి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఎటువంటి అంశాలు వెలుగు చూడడం జరుగుతోంది ప్రకాష్? సచిన్, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ఒక మృతిపై అయితే ప్రైమరీ దర్యాప్తు రిపోర్ట్ అయితే ఈ రోజు ఐజీ అశోక్ కుమార్ అయితే వివరించారు. ప్రధానంగా ఈ యొక్క ప్రవీణ్ దాటినటువంటి సీసీ కెమెరాలతో పాటు మొత్తం అన్ని కూడా ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించి అందులో చూపించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ప్రైమరీ దర్యాప్తు రిపోర్ట్లు అయితే ఇప్పుడు ఇంకా పూర్తి రిపోర్ట్ అయితే రావాలేదని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తన పాస్టర్ ప్రవీణ్ యొక్క చేతులకి అలాగే బాడీ పైన కూడా గాయాలు ఉన్నట్టుగా, ముఖంపై కూడా గాయాలు ఉన్నట్టుగా అయితే పోలీసులు ప్రస్తుతం అయితే విచారణలో చెప్పడం జరిగింది. గాయాలు ఏ విధంగా అవి అని కూడా చెప్పలేదు. అంటే కాలుకు కూడా కాలినటువంటి గాయం ఉన్నట్టుగా ఏలూరు రేంజ్ ఎవరైతే ఉన్నారో ఐజీ కూడా అశోక్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఏ సమయం నుంచి ఎప్పుడు బయలుదేరారు అనే వివరాలు కూడా వివరించడం జరిగింది. అలాగే హైదరాబాద్ నుంచి అయితే ఉదయం 11 గంటలకు అయితే ఆ రోజు సోమవారం నాడు బయలుదేరారు. చౌటప్పల్ మధ్యాహ్నం 1 గంటకైతే అక్కడి నుంచి పాస్ అయినట్టుగా ఆయన ఆ సీసీ ఫుటోల్లో సేకరించినట్టుగా తెలుస్తుంది. విజయవాడలో మాత్రం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం జరిగింది. విజయవాడలో మాత్రం ఆయన ఎక్కడి నుంచి అక్కడ కొన్ని గంటలు ఎక్కడికి వెళ్ళారనేది కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఆయన పోస్ట్ మార్టం మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేశాం. ఆయన శరీరంపై ఉన్నటువంటి ర్యాపిడ్ గాయాలుగా అనిపిస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఈ కేసులో ఎటువంటి అనుమానాలు అయితే తావు లేదని, మరొక ఒకవేళ అనుమానాలు ఉన్నా సరే దానికి సంబంధించినటువంటి మీకు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే అటువంటి ఆధారాలు కూడా ఇస్తే మేము ఆ యొక్క కోణంలో కూడా పరిశీలిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క విషయాన్ని సామాజిక మాధ్యమంలో ఉద్వేగంగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దంటూ మరొక విషయం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మొత్తం ఈ యొక్క బయలుదేరిన అక్కడ ఎక్కడైతే ఆయన బయలుదేరారు, ఎక్కడైతే సంఘటన స్థలంలో జరిగినటువంటి ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అన్ని కూడా డ్రోన్ విజువల్స్ తో పాటు మొత్తం ఐజీ కూడా వివరించిన పరిస్థితి ఉంది. కానీ ఈ దీనిపై అదే ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి నేపథ్యంలో ప్రధానంగా కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కారు ఎక్కడికి వెళ్ళింది అనే డీటెయిల్స్ అయితే సేకరిస్తున్నాం. ఇప్పటికే 4-5 కార్లు ప్రధానంగా ఆయన వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఆ కార్లు అయితే నిర్ధారించేందుకు అంటే ఎన్ని కార్లకు సంబంధించి ఏమైనా అంటే దాదాపుగా పరిశీలిస్తున్నాం అంటున్నారు. ఎన్ని కార్లు పాస్ ఆన్ అయ్యాయి అంటే ఎన్ని కార్లు దాటి ఉండొచ్చు అంటూ కూడా పోలీసుల దర్యాప్తులో చెప్పడం జరుగుతోంది. ఆ వివరాలు ఇంకా పూర్తిగా అయితే చెప్పడం లేదు, ఇంకా దర్యాప్తులో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అంటే కేవలం దానికి సంబంధించినటువంటి ఆయన ప్రయాణం ఏ విధంగా సాగింది, ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చారు, ఆయన ఎక్కడ ఏ విధంగా అక్కడ మృతి చెంది అనుమానాస్పదంగా ఉన్నారని వివరాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఆయన హైదరాబాద్ చౌటప్పల్ టోల్ ప్లాజా వద్ద నుంచి 1:29 బయలుదేరిన కానీ ఇక్కడ జరిగిన ఏదైతే 11 గంటల ప్రధానంగా 11:42 ఏదైతే ఇక్కడ కొంతమూరు వద్ద పెట్రోల్ బంక్ వద్ద చనిపోయినటువంటి ఫుటేజ్తో పాటు వంటవన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. నల్గొండ దగ్గర అయితే మరో టోల్ గేట్ వద్ద చిలకలపల్లి వద్ద 3.31 అంటే కేసరాపల్లి వద్ద 4.7 PM ఈ విధంగా అక్కడైతే రికార్డ్ అయినట్టుగా వాటికి సంబంధించిన ఫుటేజ్ కూడా వివరించడం జరిగింది. అలాగే చివరిగా కొంతమూరు బొంకు వద్ద ఉన్నటువంటి ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ బొంకు వద్ద అక్కడ ఏ విధంగా డస్ట్ లేసింది, అక్కడ రోడ్డు కంకర వేసినటువంటి అవన్నీ కూడా పరిస్థితుల వలన అక్కడ ఒక్కసారిగా హిట్ అండ్ రన్ జరిగి ఉంటుందనే కోణంలో కూడా విచారణలో ఉందనేది మాత్రం చెప్పుకొస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులను కూడా విచారించాము. కుటుంబ సభ్యులను కూడా వాళ్ళతో ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పండి అని అన్నారు. కానీ అనుమానాలు ఏమున్నా సరే కేవలం మాకు అది ఏం జరిగింది, ఎలా జరిగిందనే చెప్తే చాలు, ఎవరిపైన అనుమానాలు లేవనేది కూడా కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా ఇది చెప్పడం జరిగింది. అలాగే జాన్ ఆకాష్ అనే ఇద్దరు బైబిల్ మిషన్ బిల్డింగ్ కట్టడాలకు లాలా చెరువు వద్ద అద్దెకు అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా ఇక్కడ ఇచ్చారని దాని కోణంలో కూడా విచారణ అయితే చేపట్టారని చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు చూసుకుంటే మార్చి 11
12 ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ అయినట్టుగాను, అలాగే ట్రావెలింగ్ లో ఆ పాస్టర్ తో 40 మినిట్స్ మాట్లాడినట్టుగాను, అలాగే ఫారెన్సిక్ రికార్డ్ ఆధారంగా ఏదైనా అక్కడ బేస్ అయి ఉంటుందా, ఇటువంటి వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే బైబిల్ మిషన్ పని మీద వచ్చిన నేపథ్యంలోనే అక్కడ ఎవరెవరితో మాట్లాడే కాల్ రికార్డులన్నీ కూడా వాటికి సంబంధించిన డేటా మాత్రమే సేకరించామని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలు అయితే చెప్పడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా రావాలి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి అనేది కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నామని, ఇంకా విచారణలో ఉన్నది. ఈ ఏదైతే వదంతులు వస్తున్న నేపథ్యంలోనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కొంచెం ప్రైమరీ రిపోర్ట్ గా కొంచెం చెప్పేందుకే ఇక్కడ రావడం జరిగిందని ఐజీ అశోక్ అయితే మనకైతే మీడియా ముందుగా వివరించిన పరిస్థితి కనబడింది. సచిన్, ప్రకాష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసులు ప్రిలిమినరీ దర్యాప్తు రిపోర్టుకి సంబంధించి ఆ విషయాలను వెల్లడించారు. ప్రవీణ్ దాటిన సీసీ కెమెరాలను పరిశీలించామంటూ చెప్పుకొస్తున్నాయి. దాంతోపాటు ఆ ప్రిలిమినరీ దర్యాప్తు రిపోర్ట్లో ఏ అంశాలున్నాయనేది వెల్లడించే ప్రయత్నం చేశారు. చేతులు, బాడీపై అంటే శరీరంపై గాయాలున్నాయన్నారు ఐజీ అశోక్. ముఖంపై కూడా గాయాలున్నాయన్నారు ఆయన. కాలుపై కాలిన గాయం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. కారుతోనే ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. దాదాపుగా చాలా కార్లు వెళ్ళిన సందర్భం బైక్తో పాటు. సో ఆ కార్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందంటూ కూడా మనం భావించవచ్చు. ఎవరికైనా అనుమానాలు ఉంటే కనుక తమని సంప్రదించవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఐజీ అశోక్. ఈ కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక విజయవాడలో 4 గంటలు ఎవరిని కలిశారు, దాంతోపాటు విజయవాడలో సీసీ కెమెరాలకు సంబంధించి అక్కడున్న ఫుటేజ్ను కూడా పరిశీలించడం జరుగుతోందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రవీణ్ మృతిపై విద్వేషాలు సృష్టిస్తే చర్యలు తప్పవు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఐజీ అశోక్. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.